ఎంగేజ్మెంట్లు అంటే ఉంగరాలు మార్చుకుంటారు, దండలు మార్చుకుంటారు. అది కూడా చిన్నపాటి పెళ్లి లెక్కనే గ్రాండ్గా చేసుకుంటున్నారు ఈ నడుమ. కానీ ఒక ఆడ ఎంగేజ్మెంట్లో ఏమేమి ఆచారాలు చేస్తారో అవన్నీ పాటించుకుంటేనే ఆ శుభకార్యానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చిందట ఆ జంట. మరి అదేంది అన్నది చెప్పుడు కంటే చూస్తేనే మంచిగుంటది. ఎంగేజ్మెంట్ అంటే వచ్చిన నలుగురు చుట్టాలకి 4 తీర్ల వంటలతోటి భోజనాలు పెట్టి రింగులు మార్చుకొని దండలేసుకొని 40 తీర్ల ఫోటోలు దిగి మమా అనిపించినవా అన్నట్టు కాకుండా ఈ ఛత్తీస్గఢ్ రాజనంద్ గౌ కాడుండే వీరేంద్ర సాహు అనేటైనా వచ్చిన చుట్టాలకు పెద్ద మెసేజే ఇచ్చిండు. ఎంగేజ్మెంట్ల రింగులు మార్చుకొని దండలు మార్చుకున్నట్టు పిల్లగాడు హెల్మెట్లు మార్చుకున్నారు ఇట్లా. ఇక వచ్చిన వాళ్ళంతా కూడా హెల్మెట్లు పెట్టుకునే బండ్లు నడుపురి, హెల్మెట్లు లేకుండా దయచేసి బండ్లు నడపకూరని చుట్టాలకు ఒక తీర్లా చెప్పుకొచ్చిండు. మరి ఇదేదో పబ్లిసిటీ కోసమో వార్తల్లో వైరల్ అయ్యేందుకో చేయలేదు. దీని వెనక పొంటి పెద్ద విషాద గాదే ఉన్నది. ఈ పెళ్లి పిల్లగాడు వీరేంద్రోళ్ళ నాయన కొన్నేళ్ల కింద బండి మీద పోతుంటే టక్కరై జీవిడిచిండట. ఇక అప్పుడు వాళ్ళ నాయన హెల్మెట్ పెట్టుకుంటే ఇవాళ బతికుండేటోడు. హెల్మెట్ లేకనే మా నాయన మాకు దూరం అయిండు. ఇంకోళ్ళకి ఇట్లా కావద్దనే ఉద్దేశంతో వీళ్ళ అన్నదమ్ములు అంతా కలిసి ఇప్పటిదాకా 11,000 హెల్మెట్లు వంచిర్రట. ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళకు కూడా హెల్మెట్లు వంచుతామని చెప్తున్నారు. జనాలు హెల్మెట్లు పెట్టుకొని బండ్లు నడిపేటట్టు మా వంతు సాయంగా ఎంత ఖర్చు అయినా హెల్మెట్లు కొనిచ్చి వాళ్ళని పెట్టుకోమంటున్నాం అని చెప్తున్నాడు ఈ బ్రదరు. ఎంత మంచి ఆలోచన కదా. వాళ్ళ నాయనను పోగొట్టుకున్నాడు కాబట్టే తండ్రి లేని బాధ ఎట్లుంటుందో తెలిసి ఈ అన్న ఇట్లా హెల్మెట్లు పెట్టుకోమంటున్నాడు. చూసిరు కదా హెల్మెట్లు అంటే చిరాకు పడేటోళ్ళు. ఇక నన్న మారితే మంచిగా ఉంటది.